అక్కడ మీరు ఏం చేయాలి, పారాపెట్ వాల్ ఉంది కదా, ఆ పారాపెట్ వాల్ వరకు అంటే బెలాస్ట్ కింద పడిపోకుండా పైన వాల్ కడతారు కదా, ఇటువంటి వాల్ ఉంటది కదా, ఆ వాల్ ఎంతవరకు ఉందో అంతలెంత వరకు కూడా స్లీపర్ యొక్క టాప్ లెవెల్ వరకు బెలాస్ట్ అనేది మొత్తం ఆ గోడ వారంటే ఆ బెలాస్ట్ అనేది మీకు ఎప్పుడు కూడా హైట్ ఉండకుండా స్లీపర్ కి లెవెల్ కి ఉండాలి. అంటే మనకి స్లీపర్ లెవెల్ కి 100 mm హైట్ పెడతామా, ఆ 100 mm హైట్ ఉండకూడదు. స్లీపర్ లెవెల్ కే షోల్డర్ బెలాస్ట్ అనేది మెయింటైన్ చేయాలి బెలాస్ట్ డెక్ బ్రిడ్జెస్ లో. ఓకేనా? ఇది క్లియర్ టు ఆల్? ఏమయ్యా అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. రైట్ సార్ స్లాబ్ బ్రిడ్జ్ అంటారు ఇదేనా సార్? బెలాస్టెడ్ డెక్ బ్రిడ్జ్, స్లాబ్ బ్రిడ్జ్ బెలాస్టెడ్ డెక్ బ్రిడ్జ్ అంటే మీకు మనకి గిడ్డలు ఉంటాయి, అది పిఎస్సి గిడ్డర్ అవ్వచ్చు, లేదంటే స్టీల్ గిడ్డర్ అవ్వచ్చు. అంటే మనకి కాంక్రీట్ బీమ్లు వేయచ్చు, లేదంటే స్టీల్ బీమ్లు వేయచ్చు. దాని మీద ఏం చేస్తారు, డెక్ వేస్తారు. డెక్ మీన్స్ కిందనంతా కూడా పరిచేస్తారు, కిందకి మరి ఏం రాకుండా దాని మీద బెలాస్ట్ వేస్తారు. బెలాస్ట్ వేసి దాని మీద ట్రాక్ వేస్తాం అనమాట. దాన్నే బెలాస్ట్ డెక్ బ్రిడ్జ్లు అని అంటారు. ఓకేనా? ఏవయ్యా ఏంటి అనుమానం ఏంటి చెప్పండి. ఈ బాలస్ట్ ఈ విధంగా ఉన్న అదే ఈ స్లాబ్ బ్రిడ్జిలకి గార్డ్ రైల్ కట్టరు కదా సార్, మ్యాక్సిమం తీసేస్తున్నారండి. ఎవరు చెప్పారు? బ్రిడ్జిల మీద మ్యాక్సిమం స్లాబ్ బ్రిడ్జిలకి ఏమి ఉంటుంది కదండి. అయ్యా నేను చెప్తే దానికి కొన్ని ఇవి ఉంటాయి, మెజర్మెంట్స్ అన్ని ఉంటాయి, దాన్ని బట్టి మనం వేస్తాం. ప్రతిదానికి మనం వేయం కదా. ఓకేనా? ఆ వాల్ నేట్ అన్నారు సార్, ఆ వాల్ ని పారాపెట్ వాల్, పారాపెట్ వాల్, పిఆర్ఈటి పారాపెట్ వాల్ అంట. దాన్ని మనం బెలాస్ట్ వాల్ అని కూడా సింపుల్ గా. బట్ మనకి బ్రిడ్జెస్ లో ఉండే పేరు పారాపెట్ వాల్ అంట, పారాపెట్ వాల్. నౌ ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ లో రకాలు ఏంటి ఒకసారి చూడండి. బ్రిడ్జెస్ లో మనకి మెయిన్ గా 4 రకాల బ్రిడ్జ్ మనకి డివైడ్ చేశారు. బ్రిడ్జెస్ ని 4 రకాలుగా మనకి డివైడ్ చేశారు. ఒకటి అంటే దేని బట్టి అంటే వాటర్ వే క్లియరెన్స్ ని బట్టి, అలాగే అందులో నుంచి వెళ్ళే వాటర్ యొక్క క్వాంటిటీని బట్టి బేస్ చేసుకొని బ్రిడ్జెస్ ని 4 టైప్స్ గా డివైడ్ చేశారు. ఒకటి ఇంపార్టెంట్ బ్రిడ్జ్, 2 మేజర్ బ్రిడ్జ్, 3 మైనర్ బ్రిడ్జ్, 4 కల్వర్ట్. 4 రకాలుగా మనకి బ్రిడ్జెస్ ని డివైడ్ చేశారు. ఇది బ్రిడ్జ్, ఇదేంటిది అబుట్మెంట్. ఇయానికి ఇది అబుట్మెంట్. ఒకవేళ నేను కనుక ఇక్కడ పియర్ చేశాను అనుకోండి, ఇది ఒక పియర్, ఇది ఒక పియర్, అప్పుడు ఏమవుతుంది
ఇది స్పాన్ ఇలాగా డివైడ్ చేయాలి. ఈ సెంటర్కి ఒక స్పాన్ వస్తుంది, ఈ సెంటర్కి ఒక ఈ సెంటర్కి ఒక స్పాన్ వేస్తాడు, ఈ సెంటర్కి ఒక స్పాన్. సో ఇది అబుట్మెంట్, ఇది పిఆర్, ఇది పిఆర్, ఇది స్టీల్ స్టాండర్డ్ ప్లేట్ గెడ్డర్ లేదా గెడ్డర్, సింపుల్గా గెడ్డర్ అంటారు. ఇది ఇది పిల్లర్, ఇది పియర్, ఇది గెడ్డర్, ఇది అబుట్మెంట్, నెక్స్ట్ ఇది ట్రాక్, ఇది ట్రాక్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇంపార్టెంట్ బ్రిడ్జ్, ఇది వాటర్ వే క్లియరెన్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి వాటర్ వే, ఇది కూడా ఇక్కడ వాటర్ వే అంటే నీరు పోయే మార్గం, ఇది కూడా వాటర్ వే, ఇవన్నీ కూడా నీరు పోయే మార్గాలు అన్నమాట. నా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అంటే టోటల్ ఏరియా ఆఫ్ ది వాటర్ వే మోర్ దాన్ 1000 స్క్వేర్ మీటర్. ఏరియా ఆఫ్ వాటర్ వే 1000 స్క్వేర్ మీటర్ అంటే 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కనుక వాటర్ వే కనుక ఉంటే, వాటర్ వే కనుక 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కనుక వాటర్ వే కనుక ఉంటే దానిని ఏమంటాం, ఇంపార్టెంట్ బ్రిడ్జ్గా మనం చెప్తాం. వాటర్ వే ఎంత ఉండాలి మనకి, ఏరియా ఆఫ్ ది వాటర్ వే 1000 స్క్వేర్ మీటర్స్ ఉండాలి, లేదా లీనియర్ వాటర్ వే మోర్ దాన్ ఆర్ ఈక్వల్ 300 మీటర్స్. లీనియర్ వాటర్ వే అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 మీటర్స్. లీనియర్ వాటర్ వే, ఇట్ మీన్స్ లీనియర్ వాటర్ వే అంటే ఏంటి, అబుట్మెంట్ నుంచి ఈ పిల్లర్ యొక్క స్టార్టింగ్ ఉంది కదా, ఈ ఎండకి మధ్యలో ఉన్నటువంటి దీన్ని లీనియర్ వాటర్ వే అంటాం. ఇవన్నీ కూడా లీనియర్ వాటర్ వే ఆర్ వాటర్. వీటి లెంతలు కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, మొత్తం లెంత్ అంతా టోటల్ అంటారు. టోటల్ లీనియర్ వాటర్ వే అనేది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లీనియర్ వాటర్ వే ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అన్ని వాటర్ వే క్లియరెన్స్లే. కాబట్టి ఈ లీనియర్ వాటర్ వే అనేది మొత్తం అంతా కలిపితే 300 మీటర్లు లేదా 300 మీటర్ల కంటే ఎక్కువ వాటర్ వే క్లియరెన్స్ కనుక ఉంటే దాన్ని ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని మనం అంటాం. ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని అంటాం. ఎంత ఉండాలి, 300 మీటర్లు లేదా 300 మీటర్స్, మోర్ దాన్ 300 మీటర్స్ లీనియర్ వాటర్ అంటే అబుట్మెంట్ నుంచి ఈ పిల్లర్కి ఇక్కడ క్లియరెన్స్, ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్ క్లియరెన్స్, ఈ పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్ ఉంటే క్లియరెన్స్, ఆ పిల్లర్ నుంచి ఇంకో పిల్లర్ క్లియరెన్స్, అలా ఎన్ని పిల్లర్స్ ఉంటే అన్ని పిల్లర్స్ మధ్య క్లియరెన్స్, లాస్ట్ అబుట్మెంట్ క్లియరెన్స్, మొత్తం అన్ని క్లియరెన్స్ లో కలిపితే ఓవరాల్ గా వచ్చింది టోటల్ లీనియర్ వాటర్ వే క్లియరెన్స్ అనేది మోర్ దాన్ 300 మీటర్స్ కనుక ఉంటే, ఈ లెంతలన్నీ కలిపితే 300 మీటర్స్ కంటే సపోజ్ ఇది ఇక్కడ ఒక 20 మీటర్స్ ఉందనుకుందాం, లేదంటే 50 మీటర్స్ ఉందనుకుందాం, ఇక్కడ 50 మీటర్స్, ఇక్కడ 50 మీటర్స్, ఇలాగా మొత్తం అంతా అన్ని కలిపితే ఓవరాల్ గా అబుట్మెంట్ కి మధ్యలో పిల్లర్స్ తో ఇంక్లూడ్ చేసుకొని ఎంత అయితే మనకి వాటర్ వే క్లియరెన్స్ ఉందో ఆ వాటర్ వే క్లియరెన్స్ అంతా కలిపితే మనకి లీనియర్ వాటర్ వే క్లియరెన్స్ అనేది 300 మోర్ 300 లేదా 300 కంటే ఎక్కువ మీటర్ల కనుక లీనియర్ వాటర్ వే లెంత్ కనుక ఉంటే, క్లియరెన్స్ ఉంటే దానిని ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని అంటారు. అంటే ఈ రెండు కండిషన్ లో ఏ కండిషన్ అయినా అప్లై అయినా సరే దాని ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అని మనం అంటాం. ఏరియా ఆఫ్ ది వాటర్ వే అంటే ఏరియా ఆఫ్ ది వాటర్ వే అనేది 1000 స్క్వేర్ మీటర్స్ అన్నాడు. ఏరియా ఆఫ్ ది వాటర్ వే అంటే వెళ్ళేటటువంటి వాటర్
వెళ్ళేటటువంటి వాటర్ వే యొక్క ఏరియా. ఆ బ్రిడ్జి గుండా వెళ్ళేటటువంటి వాటర్ వే ఉంటుంది కదా, దాని యొక్క ఏరియాని కనుక క్యాలిక్యులేట్ చేస్తే అది 1000 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే, అది 1000 మీటర్స్ లేదా 1000 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అది ఇంపార్టెంట్ బ్రిడ్జ్. లేదా టోటల్ లీనియర్ వాటర్ వే అంటే బ్రిడ్జ్ నుంచి బ్రిడ్జ్కి, బ్రిడ్జ్ నుంచి అదే పిల్లర్ అబుట్మెంట్ నుంచి పిల్లర్కి, పిల్లర్ టు పిల్లర్, పిల్లర్ టు పిల్లర్, లాస్ట్ పిల్లర్ టు అబుట్మెంట్, అవన్నిటిలో మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లన్నీ కూడా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అన్ని కలుపుకొని ఉంటే టోటల్ లీనియర్ వాటర్ వే క్లియరెన్స్ అనేది 300 మీటర్లు లేదా 300 మీటర్ల కంటే ఎక్కువ కనుక ఉంటే దాన్ని ఇంపార్టెంట్ బ్రిడ్జ్ గా మనం ట్రీట్. నెక్స్ట్ మేజర్ బ్రిడ్జ్. మేజర్ బ్రిడ్జ్కి ఏమిటంటే టోటల్ లీనియర్ వాటర్ వే అనేది 18 మీటర్స్ మీద ఎందుకంటే ఎక్కువ కనుక ఉంటే దానిని మేజర్ బ్రిడ్జ్ అని మనం లీనియర్ వాటర్ కదా. లీనియర్ వాటర్ వే అనేది లీనియర్ వాటర్ వే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 మీటర్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 మీటర్, 18 మీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే లీనియర్ వాటర్ వే కనుక ఉంటే దానిని మనం మేజర్ బ్రిడ్జ్ అని మనం ఒకవేళ టోటల్ రాయాలి. టోటల్ లీనియర్ వాటర్ వే అనేది 18 మీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే దాన్ని మేజర్ బ్రిడ్జ్ అంటాము. లేదా ఒకవేళ అది సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ అయింది అనుకోండి, సింగిల్ స్పాన్ బ్రిడ్జ్, ఒకవేళ అది కనుక సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ కనుక అయితే ఆ స్పాన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 మీటర్స్ అంటే 12 మీటర్లు లేదా 12 మీటర్ల కంటే ఎక్కువ కనుక సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ కనుక ఉంటే అబుట్మెంట్ నుంచి అబుట్మెంట్కి మధ్య ఉన్నటువంటి వాటర్ వే క్లియరెన్స్ అయితే కనుక మీకు 12 మీటర్స్ లేదా 12 మీటర్స్ కంటే ఎక్కువ కనుక ఉంటే దానిని మేజర్ బ్రిడ్జ్ గా ట్రీట్ చేయాలి. మేజర్ బ్రిడ్జ్ కి 2 కండిషన్స్ ఇచ్చాడు. అంటే టోటల్ లీనియర్ వాటర్ వే అంటే ఇది ఫర్ సపోజ్ ఇది ఒక 8 మీటర్లు, ఇది ఒక 8 మీటర్లు, ఇది ఒక 8 మీటర్లు ఉందనుకోండి. 8 8 16, 16 8 24, 24 కాబట్టి అంటే 18 దాటి ఉంది కాబట్టి దీన్ని మేజర్ బ్రిడ్జ్ గా ట్రీట్ చేయొచ్చు. ఇది మల్టిపుల్ స్పాన్స్ ఉంటాయి, ఇట్ మీన్స్ మధ్యలో పిల్లర్స్ కనుక ఉండి మల్టిపుల్ స్పాన్స్ అయితే అంటే 1 2 3 స్పాన్లు కనుక లేదు. టోటల్ లీనియర్ వాటర్ అన్నదంటే అటువంటి టోటల్ అన్నదంటే ఏంటి, అది మల్టిపుల్ స్పాన్ బ్రిడ్జ్ అని కింద మనం తీసుకోవాలి. అందుకే టోటల్ అన్నదంటే టోటల్ అంటే ఏంటి, సమ్ వాల్యూస్ కలిపితే కదా టోటల్ వస్తుంది. కాబట్టి సమ్ వాల్యూస్ అనేది ఇప్పుడు మనకు వస్తుంది విత్ దట్ బ్రిడ్జ్ ఈజ్ మల్టిపుల్ స్పాన్ బ్రిడ్జ్ అయితేనే మనకి టోటల్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒకటి కలుపుకుంటూ వస్తా అప్పుడు టోటల్ అవుతుంది. ఇక టోటల్ అనలేదు, ఏమన్నాడు సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ మాత్రమే. సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, ఇవన్నీ ఉండవు, పిల్లర్స్ ఉండవు, అబుట్మెంట్ నుంచి అబుట్మెంట్ డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం సింగిల్ స్పాన్ అన్నమాట. ఇది సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ మీన్స్ ఇదంతా కూడా ఒకటే స్పాన్, అబుట్మెంట్ ఇంత మధ్యలో పిల్లర్స్ ఉండవు. సింగిల్ స్పాన్ అయితే కనుక గ్రేటర్ దాన్ అంటే ఇది ఒక సపోజ్ 15 మీటర్లు వచ్చింది అనుకోండి, అంటే 12 మీటర్ల కంటే ఎక్కువ కనుక ఉంటే సింగిల్ స్పాన్ బ్రిడ్జ్, అది మేజర్ బ్రిడ్జ్ లోకి చెప్తాం. అదేం చెప్తాం, అది మేజర్ బ్రిడ్జ్ లో ఇంక్లూడింగ్ అనేది సార్. సో మేజర్ బ్రిడ్జ్ అంటే 2 కండిషన్స్, టోటల్ లీనియర్ వాటర్ అనేది గ్రేటర్ దాన్ 18 మీటర్స్ ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. టోటల్ లీనియర్ వాటర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే 18 లేదా 18 కంటే ఎక్కువ కనుక ఉంటే అది మేజర్ బ్రిడ్జ్. లేదా ఒకవేళ అది సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ అయితే మాత్రం 12 మీటర్స్ లేదా 12 మీటర్స్ కంటే ఎక్కువ కనుక సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ కనుక ఉంటే దానిని మేజర్ బ్రిడ్జ్ గా మనం ట్రీట్ చేస్తాం. దాన్ని మనం మేజర్ బ్రిడ్జ్ అని మనం. నెక్స్ట్ మైనర్ బ్రిడ్జ్ కి టోటల్ లీనియర్ వాటర్ వే కనుక 12 మీటర్స్ కంటే తక్కువ ఉందనుకోండి, టోటల్ లీనియర్ వాటర్ వే అనేది లెస్ దాన్ 12 మీటర్స్, 12 మీటర్స్ కంటే తక్కువ ఉన్నా లేదా
లెస్ దాన్ 18 మీటర్స్ అంటే సింగిల్ స్పాన్ అయింది అనుకోండి. సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ అయితే లెస్ దాన్ 18 మీటర్స్. అది కాదు, రివర్స్లో చెప్తానండి. దీనికి 18 వేయండి. టోటల్ లీనియర్ వాటర్ అనేది 18 మీటర్స్ కంటే తక్కువ ఉంటే అది మైనర్ బ్రిడ్జ్. అది ఒకవేళ సింగిల్ స్పాన్ బ్రిడ్జ్ అయితే లెస్ దాన్ 12 మీటర్స్ కనుక ఉంటే దానిని మైనర్ బ్రిడ్జ్ అని మనం అంటాం. వేరే కల్వర్ట్ కనుక తీసుకుంటే దీన్ని వెరీ స్మాల్ బ్రిడ్జ్ అంటాం. జనరల్గా బ్రిడ్జ్ స్పాన్ అనేది లెస్ దాన్ 6 మీటర్స్ కంటే ఉంటే, అంటే కల్వర్ట్ అనేది లెస్ దాన్ 6 మీటర్స్. లెస్ దాన్ 6 మీటర్స్ కనుక ఉంటే, 6 మీటర్ల కంటే తక్కువ కనుక ఉంటే, అది సింగిల్ స్పాన్ అయినా మల్టిపుల్ స్పాన్ అయినా ఏదైనా సరే, మొత్తం దాని లెంత్ అనేది 6 మీటర్ల కంటే తక్కువ కనుక ఉంటే దాన్ని కల్వర్ట్లోకి మనం దాన్ని కల్వర్ట్గా మనం ట్రీటింగ్ అనేది. సో దీస్ ఆర్ ద ఫోర్ టైప్స్ ఆఫ్ bridges: ఇంపార్టెంట్ బ్రిడ్జ్, మేజర్ బ్రిడ్జ్, మైనర్ బ్రిడ్జ్, కల్వర్ట్. జనరల్గా మనకి ఎక్కువగా బ్రిడ్జిల గురించి మనకి కొంత లెసన్ ఉంది కాబట్టి, దాని మీద బిట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇందుకు చెప్పాను అనమాట. సో దీని మీద కూడా వాడు బిట్ అడగవచ్చు. సో ఇంపార్టెంట్ బ్రిడ్జ్, మేజర్ బ్రిడ్జ్, మైనర్ బ్రిడ్జ్, కల్వర్ట్. ఇంపార్టెంట్ బ్రిడ్జ్కి 2 కండిషన్స్, మేజర్ బ్రిడ్జ్కి 2 కండిషన్స్, మైనర్ బ్రిడ్జ్కి 2 కండిషన్స్. ఈ కండిషన్స్ మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సింగిల్ స్పాన్కి మల్టిపుల్ టోటల్ లీనియర్ వాటర్ వే. ఆ టోటల్ లీనియర్ వాటర్ వే అన్నారంటే, టోటల్ అన్నారంటే మల్టిపుల్ స్పాన్స్. లేదు సింగిల్ స్పాన్ అన్నారంటే మధ్యలో పిల్లర్స్ ఏమి ఉండవు, అబుట్మెంట్ నుంచి అబుట్మెంట్. ఆ రకంగా మీరు గుర్తించుకోండి. దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్: ఇంపార్టెంట్, మేజర్, మైనర్ అండ్ కల్వర్ట్. ఓకే, నౌ క్యాంబర్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాంబర్ గురించి. క్యాంబర్ అంటే ఏంటి? ఇది ఒక గిర్డర్. గిడ్డర్ అనుకుంటాం. ఇది పియర్, దీనిలో కూర్చోబెట్టాను. ఇది ఒక పియర్, దీనిలో కూర్చోబెట్టాను. ఇది రైల్వే ట్రాక్. ఇది ట్రాక్. ఇది ట్రాక్. క్యాంబర్ అనేది స్టాండర్డ్ ప్లేట్. గిడ్డర్కి నాట్ ప్రొవైడ్. స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్కి మాత్రము క్యాంబర్ ప్రొవైడ్ చేయరు. అది మాత్రం మీరు బ్యాగ్ చూసుకోండి. మీకు ఎంత చూపించండి. స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ ఎలా చూపించాను కదా మీకు. స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ చూపించడం లేదా మీకు? అర్థమైందా? స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ చూపించిన, ప్లేట్ గిడ్డర్ చూపించడం లేదా మీకు? అది అర్థమైంది కదా. ప్లేట్ గిడ్డర్ తొలి సెక్షన్లో ఉన్నకైతే పప్పాక బ్రిడ్జ్ ఇది స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్. తాండవ బ్రిడ్జి మీద ఉన్నది ఓపెన్ వెబ్ గిడ్డర్. తొలి సెక్షన్కి ఇంకోసారి చూపించండి సార్. రాజమండ్రి బ్రిడ్జి ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్. రాజమండ్రి బ్రిడ్జి ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్. ఆ రాజమండ్రికి పక్కన ఇంకో పాత బ్రిడ్జి ఉంది, అది స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ బ్రిడ్జ్.
లేదా ఇంకో ఇంకా ఇంకా పక్కనగా అది స్టాండర్డ్ పేరు గిరిజన రాదు, ఇంక వేరే టైప్ ఉంటుంది. అది సెమీ కూడా రాదు, అది వేరే టైప్ ఉంటుంది. బ్రిడ్జ్ ఏమనండి, హ్యావ్లాక్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ మనకి ఎక్కడది ఇంకో వేరేగా ఉన్న బ్రిడ్జ్ ఉంటుంది చూసారు. మీ స్టాండర్డ్ పేరు గిరిజన దానికి మీకు ఇంకో వేరే సెక్షన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఎస్పెషల్లీ తునిలో ఉన్న వాళ్ళకైతే ఇంకోటి ఏంటంటే మనకి అన్నవరం దగ్గరలో బ్రిడ్జ్ ఉంటుంది. అంటే మన పుట్టి వెళ్ళేటప్పుడు తుని దాటిన తర్వాత అవసరం అదే తుని మన అన్నవరం బ్రిడ్జ్ సార్. అదే 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 అవన్నీ స్టాండర్డ్ పేర్ గేటర్ బ్రిడ్జెస్ అంటాం. తుని సెక్షన్లో అయితే పక్కాగా ఇది కొప్పాక బ్రిడ్జి, అదేమో స్టాండర్డ్ పేర్ గేటర్ బ్రిడ్జి. అలాగే తుని తాండవ బ్రిడ్జి మీద బ్రిడ్జి ఏమో ఓపెన్ వెబ్ గేటర్ బ్రిడ్జ్. అలాగే మనకి అనకాపల్లిలో శారదానది మీద ఉన్నది ఓపెన్ వెబ్ గేటర్ బ్రిడ్జ్. సో స్టాండర్డ్ ప్లేట్ గేటర్ బ్రిడ్జికి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయము, అది గుర్తుంచుకోండి. వాట్ ఈజ్ క్యాంబర్ అనేది నెక్స్ట్ మీకు చెప్తాం. క్యాంబర్ అనేది స్టాండర్డ్ ప్లేట్ గేటర్ బ్రిడ్జికి ప్రొవైడ్ చేయము, నాట్ ప్రొవైడ్. ఇది మొత్తం గుర్తించుకోండి, అయ్యో ఇంపార్టెంట్. నాట్ ప్రొవైడ్. స్టాండర్డ్ ప్లేట్ గేటర్కి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓపెన్ వెబ్ గేటర్ బ్రిడ్జ్కే ప్రొవైడ్ చేయాలి. ఓపెన్ వెబ్ గేటర్ బ్రిడ్జ్ మాత్రమే మనం ఏం చేస్తాము, క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాము. క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. క్యాంబర్ అనేది ప్రొవైడింగ్ అనేది చేస్తాం. సో దీనికి మనం ఇది స్టాండర్డ్ పేర్ గేటర్ కాబట్టి దీనికి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేయం. ఇది ఒక ఓపెన్ వెబ్ గేటర్గా మనం ఊహించుకుంటే అంటే ఈ పైన కూడా ఇలాగే ఉన్నాయి అనుకున్నాం. ఇలా వేసుకోండి, ఇలా ఉన్నది అనుకున్నాం. అంటే ఇది ఓపెన్ వెబ్ గేటర్గా మీరు అనుకోండి. ఇది ఒక ఓపెన్ వెబ్ గేటర్ బ్రిడ్జ్ అనుకోండి. సో ఇలాగ బలేటప్పుడు ఇలా వెళ్తుంటే అయితే ఇక్కడ మీరు వద్దాం. దీని లెంత్ జాగ్రత్త గమనించండి. దీని యొక్క లెంత్ అంటే ఈ గడ్డర యొక్క లెంత్ అనేది ఫ్యాన్ పెరిగింది అనుకోండి, దీని గ్యాప్ కానీ పెరిగింది అనుకోండి, బండి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది. ఒకవేళ నేను ఒక పిల్లర్ కానీ చేశానంటే బండి వెళ్ళేటప్పుడు అప్పుడు మూమెంట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎవరైనా చెప్తారని. ఫ్యాన్ పెద్దది ఉందనుకోండి, అది డౌన్ వస్తుందండి. అది వెళ్ళినప్పుడు బరువు అంతా వస్తుందండి. వెరీ గుడ్. అదే కరెక్ట్ మన వాళ్ళు చెప్పాడు. ఎవరు చెప్పారు? రమేష్ గారు. రైట్. ఎప్పుడైనా సరే ఫ్యాన్ లెంత్ కానీ పెరిగిపోయింది అనుకోండి, ఫ్యాన్ లెంత్ పెరిగినప్పుడు ఏమవుతుంది, బండి వెళ్ళేటప్పుడు ఇదేమవుతుంది, ఇలా బండి వెళ్ళేటప్పుడు ఇలా దిగి బండి అలా వెళ్తుంది. ఎందుకంటే మూమెంట్ అనేది ఎక్కువైపోతుంది. ఎంత పెరిగే కొద్దీ దాన్ని బొడుగు పెట్టామనుకోండి, అదే కదా అండర్స్టాండ్ నేను చెప్పాను కదా. ఎప్పుడైతే మనకి ఫ్యాన్ లెంత్ పెరిగిపోయిందో ఇక్కడ తీరు తీసేసి మధ్యలో ఫ్యాన్ ఎక్కువ లెంత్ తీసుకుంటే బండి లోడ్ బండి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, కిందకి దిగుతుంది. అప్పుడు కిందకి దిగేటప్పుడు ఏమవుతుంది, అక్కడెక్కడైనా వీక్ జాయింట్ ఉన్నా ఇరిగిపోద్ది, లేదు బ్రిడ్జ్ కూడా డ్యామేజ్ అవ్వడానికి అవసరం. ఎందుకంటే ఇక్కడ బేరింగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. బేరింగ్స్ అనేవి ఏమవుతాయి, డ్యామేజ్ అయిపోద్ది. బ్రిడ్జ్ యొక్క లైఫ్ కూడా తగ్గుతుంది. అటువంటి సందర్భంలో లెంత్ ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాం, మనం పియర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్పాన్ వేస్తాం, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్పాన్ వేస్తాం, ఇక్కడి నుంచి అక్కడికి ఒక స్పాన్. అప్పుడు ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది తగ్గిందో అప్పుడు ఆటోమేటిక్గా బండి వెళ్ళినా సరే అదేమవుతుంది, కిందకి దిగకుండా కొంత కంట్రోల్ చేస్తాం. అవునా కదా? అవును సార్. రైట్. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా వేసినప్పుడు నాకు
నేను ఒక మైండ్లో పెట్టుకుంటాను ఏంటి, ఫ్యాన్ లెంత్ పెరిగింది, ఫ్యాన్ లెంత్ పెరిగిందంటే గిడ్డర్ అనేది దిగుతుంది. సో గిడ్డర్ దిగకుండా నేను ప్లాన్ వేసుకుంటాను. అంటే గిడ్డర్ అనేది దిగేటప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి నేను అక్కడ నేను ఒక దాన్ని ప్రొవైడ్ చేస్తాను. దాన్ని ఏమంటాం అంటే క్యాంబర్ అంటాం. దాన్ని ఏమంటాం, క్యాంబర్ అంటాం. ఆ క్యాంబర్ ఎలా ప్రొవైడ్ చేస్తానంటే ఈ గిడ్డర్కి జస్ట్ ఇలా క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాం. ఇలా బోల్ట్లు ఉంటాయి, ఇలా బోల్ట్లతో క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సెంటర్లో క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే క్యాంబర్ ప్రొవైడ్ చేస్తామో ఆ క్యాంబర్ అనేది మూమెంట్ ఎలా ఉంటుందంటే బండి వెళ్ళేటప్పుడు ఫర్ సపోజ్ ఒక 30 mm దిగుతుంది అనుకున్నాం. 30 mm కిందకి దిగుతుంది అనుకుంటే దాని ఓవరాల్గా దాని ప్రెజరు, దాని వెయిట్, దాన్ని బట్టి ఆ గిడ్డర్ ఎంత దిగుతుంది అంతా కూడా ఎస్టిమేషన్ చేస్తారు. దాని ప్రకారము బండి ఇలా వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ అనేది ఎప్పుడైతే ఇలా కిందకి దిగుతుందో ఆ కిందకి ఎంత దిగుతుందో అంత అంత పవర్ని అప్పుడు ఏమవుతుంది అంటే ఈ బెండ్ అంతా ఏమవుతుందంటే స్ట్రైట్ అవుతుంది. బెండ్ అవుతుంది, స్ట్రైట్ తీసుకొస్తుంది అనమాట. ఆ బెండ్ అనేది మరీ అంత హైట్ లో ఉండదండి, జస్ట్ లైట్ లిటిల్ బిట్ ఉంటుంది, మరీ అంత ఎక్కువ ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది. ఆ హైట్ ఏమవుతుందంటే బండి సెంటర్కి వెళ్ళేప్పటికి, లోడ్ బండి వెళ్ళేటప్పటికి అది ఏమవుతుందంటే ఇలాగున్నది, ఏమవుతుందంటే ఇలాగున్నది అలా దిగి అంతవరకు ఇక్కడ ఆపేస్తుంది. క్యామెరా అనేది కంట్రోల్ చేస్తుంది, మరీ కిందకి దిగిపోకుండా కంట్రోల్ అనేది చేస్తారు. అది ఎంత అయితే దిగుతుందో అంత క్యామెరా ప్రొవైడ్ చేస్తారు. అది నార్మల్ కండిషన్కి వచ్చేటప్పటికి ట్రాక్ అనేది ఇలా ఉంది, ట్రాక్ ఇలాగ వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది క్యామెరా అనేది ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఇలా జస్ట్ లైట్ గా స్లోప్ లాగా ఇస్తాడు, ఇలా పైకి ఇస్తాడు. ఎప్పుడైతే బండి తొక్కిందో ఇలా ఉండదో ఇలాగ వస్తుంది అనమాట. అంటే ట్రాక్ నార్మల్ పొజిషన్కి వచ్చేటట్టు తీసుకొస్తాడు అనమాట. అక్కడ మనకి క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడు, మనకి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఎంత అయితే డౌన్ అవుతుందో ఆ డౌన్కి తగ్గట్టుగా అక్కడ క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాడు. అది బోల్ట్లతో సెట్ చేస్తాడు, నట్లతో సెట్ చేస్తాడు. మొత్తం ఆ నట్లతో సెట్ చేసి క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాడు. ఈ మొత్తం అంతా గడ్డర్కి ఆ గడ్డర్కి సెంటర్లో క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాడు. సో లోడ్ బండి వెళ్ళేటప్పుడు అది కొంత హైట్ లో ఉంటది కదా, అది లోడ్ బండి తొక్కినప్పుడు నార్మల్ పొజిషన్కి వస్తుంది. అంటే గిడ్డర్ అనేది ఇంతవరకే వస్తుంది, స్ట్రైట్ గా వస్తుంది తప్ప ఇలా దిగడానికి ఛాన్స్ లేదనమాట. గిడ్డర్ అనేది అలా దిగడానికి ఛాన్స్ లేకుండా మనకి క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. క్యాంబర్ అంటే లిటిల్ బిట్ జస్ట్ స్లోప్ టైప్ లో ప్రొవైడ్ చేస్తారు. బట్ అక్కడ హెవీ అక్కడ ఏంటంటే బోల్ట్ అనేది ఐటెన్స్ అండ్ స్టీల్ బోల్ట్తో సెట్ చేసి దాన్ని పెడతాడు అనమాట. బండి వెళ్ళేటప్పుడు, లోడ్ బండి వెళ్ళేటప్పుడు దిగిపోకుండా అదేంటంటే అది ఓన్లీ ఎంత దిగాలో అంతవరకే దిగుతుంది. అక్కడి నుంచి ఎప్పుడైతే బండి పోయిందో మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చేద్దాం, మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చాను. మళ్ళీ బండి తొక్కిన తర్వాత ఇలా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది, మళ్ళీ ఇలా లేదు, ఇలా స్ట్రైట్గా వస్తుంది, ఇలా లేదు, ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా లేదు. సో దాన్ని మనం అక్కడ ఏం చేస్తారంటే క్యాంబర్ ప్రొవైడ్ చేస్తారు. దాన్నే క్యాంబర్ అంటాం. దాన్ని ఏమంటాం, క్యాంబర్ అంటాం. సార్ మరి క్యాంబర్ అనేది ఎప్పుడు ప్రొవైడ్, ఇన్ కేస్ లెంత్ ఆఫ్ ద స్పాన్, ఫ్యాన్ యొక్క లెంత్ కనుక 30.5 meters greater than or equal to 30.5 meters. ఫ్యాన్ యొక్క లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్యాన్ యొక్క లెంత్ కనుక గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30.5 meters అంటే 30.5 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ లెంత్ కనుక ఒకే స్పాన్ కనుక ఉంటే అటువంటి స్పాన్ కి యూ మస్ట్ షుడ్ ప్రొవైడ్ క్యాంబర్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. క్యాంబర్ అనేది ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్కే ప్రొవైడ్ చేస్తాము, స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ బ్రిడ్జ్ ప్రొవైడ్ చేయము. అది మీరు గుర్తించుకోండి. స్టాండర్డ్ ప్లేట్ గ్రేటర్ దాన్ 30.5 ఒకసారి రిపీట్ చేయండి సార్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30.5
30.5 అంటే 30.5 కంటే ఎక్కువ లేదా 30.5 సమానం. అదే ఆ పాయింట్ కి ముందు ఏదో చెప్పారు కదా, అది ఇంపార్టెంట్ అనేసి అన్నారు, అది ఒకసారి రిపీట్ చేయండి సార్ అంట. ఫ్యాన్ లెంత్ క్యాంబర్ అనేది స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ బ్రిడ్జ్ ప్రొవైడ్ చేయము. ఓకే. నెక్స్ట్ ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్కి మాత్రమే మనం క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాము. ప్రొవైడింగ్ అనేది చేస్తాము. ఇది క్లియర్? ఏమయ్యా, ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్కి మాత్రమే క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాం. అయితే క్యాంబర్ అనేది లెంత్ ఆఫ్ ది స్పాన్ యొక్క లెంత్ అనేది 30.5 మీటర్స్ 30.5 మీటర్స్ కంటే ఎక్కువ కనుక ఉంటేనే మనం క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాం. లెస్ దాన్ 30.5 మీటర్స్ ఉందనుకోండి, అప్పుడు క్యాంబర్ నాట్ ప్రొవైడ్. ఓకే. క్యాంబర్ అనేది స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ బ్రిడ్జెస్ ప్రొవైడ్ చేయము, అది గుర్తుంచుకోండి. క్యాంబర్ ఓన్లీ ప్రొవైడెడ్ ఓన్లీ ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జెస్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది స్పాన్. ఒకవేళ ఆ ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్లో లెంత్ ఆఫ్ ది స్పాన్ అంటే మొత్తం అబుట్మెంట్కి కానీ లేదంటే అబుట్మెంట్కి ఒక పిల్లర్కి కానీ మధ్యలో ఉన్న ఒక స్పాన్ ఉంటుంది కదా, ఆ స్పాన్ యొక్క లెంత్ అనేది మోర్ దాన్ ఈక్వల్ టు అంటే 30.5 మీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ కనుక ఉంటే క్యాంబర్ ప్రొవైడ్ చేయాలి. అంతకంటే తక్కువ కనుక ఉంటే 30.5 మీటర్స్ కంటే తక్కువ ఉంటే క్యాంబర్ ప్రొవైడ్ చేయక్కర్లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనయ్యా? రైట్ సార్. మరి స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్కి క్యాంబర్ ప్రొవైడ్ చేస్తాను వద్దంటారు, ఓపెన్ వెబ్ గిడ్డర్ క్యాంబర్ ప్రొవైడ్ చేయమంటారు సార్. మరి స్టాండర్డ్ ప్లేట్కి ఎందుకంటే మన క్యాంబర్ ప్రొవైడ్ చేయక్కర్లేదు అంటే దానికి ఒక చిన్న లాజిక్ ఉంటుంది. లాజిక్ అంటే జస్ట్ నాకు తెలిసిన లాజిక్ చెప్తాను. అయ్యో అది కరెక్ట్ అని మీరు కరెక్ట్గా మీరు తెలుసుకుంటూ తెలుసుకోండి. సత్యనారాయణ చెప్పండి. ఎవరు చెప్పండి అయ్యా. సత్యనారాయణ చూసారు కదండి. సత్యనారాయణ నీ సత్యనా కదా, వాచ్మెన్ సత్యనారాయణ ఉండదు మాకు. రైట్. నా అవ్వాల్సిన పని లేదయ్యా. సరే, ఫర్ సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది చూడండి, ఇప్పుడు ఎలా పెట్టాను, దీన్ని ఎలా పెట్టాను, ఫ్లాట్గా పెట్టాను. ఎలా పెట్టి దీని మీద బొర పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉంగుతుంది. అవునా కదా? ఏవయ్యా, అవునా కదా? అవును సార్. అదే కనుక దీన్ని ఇలాగే పెట్టాను అనుకోండి, దీని మీద ఎంత బొర వేయండి, ఉంటుందా? మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ స్కేల్ తీసుకోండి, ప్లాస్టిక్ స్కేల్ని ఇలా పెట్టండి. అంటే ఇలా ఫ్లాట్గా ఉండడానికి పెట్టి అటు చివరి ఇటు చివరి పట్టుకొని మీ పిల్లకాయని సెంటర్లో నొక్కమనండి. ఇలా దిగుతుంది స్కేలు, ఇలాగా స్కేలు దిగుతుంది. అదే స్కేల్ని ఇలా తిప్పి పెట్టండి, ఆ చివరి ఈ చివరి మీరు పట్టుకోండి. మీ పిల్లకాయనికి సెంటర్లో గట్టిగా నొక్కమండి, ఎంత గట్టిగా నొక్కినా మీకు ఉంగుతుందా? అది ఏవయ్యా, స్కేల్ ఉంగుతుందా? వంగదు. అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే ఎక్కువైందో ఆటోమేటిక్గా అక్కడ బెండింగ్ అనేది వస్తుంది. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే తక్కువైందో దాని మీద లోడ్ ఎంత మీరు ఎక్కువ వేసినా సరే అది కాస్తుంది. సేమ్ రీజన్ ఇది, సేమ్ రీజన్. ఇక్కడ ఏంటి, స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ బ్రిడ్జ్కి ఆ రైలు పక్క ఒక గిడ్డర్ వేస్తాము, ప్లేట్ గిడ్డర్ వేస్తాము, ఈ రైలు పక్క ఒక ప్లేట్ గిడ్డర్ వేస్తాం. అవునా కదా? స్టాండర్డ్ ప్లేట్ గిడ్డర్ బ్రిడ్జ్లు అనేవి ఆ రైలుకి ఒక గిడ్డర్ వేస్తాం, ఈ రైలుకి ఒక పక్క ఒక గిడ్డర్ వేస్తాం. రెండు కలిపి కింద యాంగిల్తో సెట్ చేస్తారు. బట్ దీనికి ఒకటి ఉంటుంది, దానికి ఒకటి ఉంటుంది. ఒకసారి చూడండి. చూడండి, ఉన్నాయి కదా.
ఇది స్టాండర్డ్ ప్లేట్ గెటర్. ఇది స్టాండర్డ్ ప్లేట్ గెటర్. ఇది స్టాండర్డ్ ప్లేట్ గెటర్. ఇప్పుడు చూడండి, ఈ రైలు ఉందా, ఈ రైలు కిందనే ఇటువంటి ప్లేట్ గెటర్ ఉంటుంది. ఇటుపక్క రైలు ఉందా, ఇటుపక్క రైలు కింద ఇటువంటి ప్లేట్ గెటర్ ఉంటుంది. కాబట్టి ఏ రైలుకి ఆ రైలు కింద ప్లేట్ గెటర్లు ఉంటాయి. దీనికి ఒక గెటర్, దానికి ఒక గెటర్ ఉంటుంది. స్కేల్ టైప్ లో, స్కేల్ నుంచి నిలబెట్టి పెడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అదే మీరు ఇప్పుడు ఇలా నిలబెట్టినటువంటి గెటర్ మీద మీరు ఎంత వెయిట్ చేసినా సరే అది వంగదు, అది కిందకి దిగదు. అదే మీరు ఓపెన్ వెబ్ గెటర్ చూడండి, ఓపెన్ వెబ్ గెటర్ ఫ్లాట్ గా ఉంటుంది. ఓపెన్ వెబ్ గెటర్ చూసారా లేదా? ఇదంతా కూడా ఏరియా అనేది ఎక్కువ ఉంది, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా సర్ఫేస్ ఏరియా, దాని మీద ట్రాక్ చేస్తాం. కాబట్టి ఇది కిందకి దిగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఓపెన్ వెబ్ గెటర్కి మాత్రమే క్యాంబర్ ప్రొవైడ్ చేయండి. స్టాండర్డ్ ప్లేట్ గెటర్ మాత్రం మీరు క్యాంబర్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. సో ఇది రీజన్. జనరల్గా నాకు తెలిసినటువంటి ఐడియా మీద చెప్పాను. దానికి సైన్స్ ఫిజిక్స్లో వేరే రకాలు ఉండొచ్చు, దానికి వేరే ఉంటాయి, దానికి ఒక ఉంటాయి. బట్ మనం తెలిసినంతలో మనకు తెలిసిందనమాట ఇది. ఓకేనా? అందరూ అర్థం చేస్తున్నారు లేదా? క్యాంబరు అర్థమైంది సార్. రైట్, అర్థమైందండి. ఎవరయ్యా అంత సాగతీస్తాను అందరూ అయ్యింది అని. రైట్, ఓకే. క్యాంబర్ అనేది అర్థమైంది కదయ్యా. ఇది ముందు ఇంపార్టెంట్. బ్రిడ్జిల్లో క్యాంబర్ అర్థం అయితే నెక్స్ట్ స్టెప్ మనం వెళ్దాం. సార్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ బ్రిడ్జి పదార్థం ఏమైనా ఉంటుంది సార్? ఏంటండి? పలానా ప్లేస్ లోని ఓపెన్ చేయాలా లేకపోతే స్లాబ్ చేయాలా తీసుకోండి, అది మాకు తెలియదు అండి. అంత మన డెప్త్ అవసరం లేదు. అది కూడా అది బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది సర్వే చేసినప్పుడు ఒక లైన్ వేసేటప్పుడు అది ఏ టైప్ వేసుకోవాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది మనకు సంబంధం లేదు. ఏందన్న అది? ఓకే, నౌ రైల్ జాయింట్ ఓవర్ ద బ్రిడ్జ్. ఏంది వేసుకోండి కైన్ వేసుకోండి. అదే బ్రిడ్జ్ మీద రైల్ జాయింట్ ఏ రకంగా మనం వేయాలి అంటే, ఏ రకంగా మనం రైల్ బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ మీద రైల్ జాయింట్ అనేది మనం ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, అసలు ఏంటి దాని వ్యాపారం ఏంటో మనం బ్రిడ్జ్ అంటే స్మాల్ బ్రిడ్జ్ కానీ ఉందనుకోండి, ఏదైనా ఒక చిన్న బ్రిడ్జ్ ఉందనుకోండి, అంటే దాని యొక్క ఓపెనింగ్ అనేది 6.1 మీటర్ కంటే తక్కువ ఉందనుకున్నాం. ఇది బ్రిడ్జ్, ఇది అబుట్మెంట్, ఇది గెడ్డర్ అంటే ఇటువంటి స్మాల్ బ్రిడ్జ్ అంటే గెడ్డర్ బ్రిడ్జ్ అవ్వచ్చు, లేదంటే బాక్స్ కల్వర్ట్ అవ్వచ్చు. బాక్స్ కల్వర్ట్ అంటే బాక్స్ వేస్తుంటారు కదా, సిమెంట్ బాక్స్, అది అవ్వచ్చు. వాటర్ మేబీ దాని యొక్క వాటర్ వే అనేది 6.1 మీటర్ కంటే తక్కువ కనుక ఉంటే, 6.1 మీటర్ కంటే తక్కువ కనుక ఉందనుకోండి, ఓకే, దాని మీద మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాయింట్ పెట్టకూడదు. జాయింట్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ లెస్ దాన్ 6.1 మీటర్స్ అంటే ఓపెనింగ్ అనేది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి క్లియరెన్స్ అనేది అబుట్మెంట్ క్లియరెన్స్ అనేది 6.1 మీటర్ కంటే తక్కువ కనుక ఉంటే అటువంటి బ్రిడ్జ్ మీద మీరు జాయింట్ ని అవాయిడ్ చేయాలి. అంటే ఆ బ్రిడ్జ్ మీద మీకు జాయింట్ రాకూడదు. 1 మీటర్ కంటే తక్కువ ఉంటే వాటర్ వే అబుట్మెంట్ 6.1 కంటే తక్కువ ఉంటే 6.1 కంటే ఎక్కువ ఫ్యాన్ కనుక ఉన్నటువంటి బ్రిడ్జిలు కనుక ఉంటే అప్పుడు ఆ సందర్భంలో ఏం చేయాలి అంటే
జాయింట్ అనేది ప్రిఫర్డ్ జాయింట్ అంటే మన జాయింట్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అంటే మనకి లెంత్ ఆఫ్ ది స్పాన్ లో 1/3 అనేది తీసుకోవాలి. 1/3 లెంత్ ఆఫ్ స్పాన్ డిస్టెన్స్ లో ఉంచాలి. అది కూడా ఎయిదర్ సైడ్ ఎటైనా మీరు ప్రొవైడ్. ఇట్ మీన్స్ ఫర్ సపోజ్ నాకు ఈ బ్రిడ్జ్ లెంత్ ఒక 15 మీటర్స్ ఉంది. స్పాన్ లెంత్ ఎంత ఉంది అక్కడ నాకు 15 మీటర్స్ ఉంది. ఇక్కడ నేను జాయింట్ ప్రొవైడ్ చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. ఇక్కడైతే చేయకూడదు. 6.1 మీటర్ కంటే తక్కువ కనుక స్పాన్ ఉంటే స్పాన్ లెంత్ కనుక 6.1 కంటే స్పాన్ లెంత్ కలిగిన క్లియరెన్స్ స్పాన్ కలిగితే దాని మీద ఈ జాయింట్ పెట్టకూడదు. కనుక 6.1 మీటర్ కంటే తక్కువ ఉన్న బ్రిడ్జిల్లో ఏ బ్రిడ్జ్ అయినా సరే ఆ దానికి బ్రిడ్జ్ మీద ఇటు పక్షులు కూడా జాయింట్ ప్రొవైడ్ చేయకూడదు. ఇంకే మోర్ దాన్ అంటే 6.1 మీటర్ లోపు అయితే ప్రొవైడ్ చేయకూడదు. అంటే 6.1 మీటర్ దాటితే కానీ కదా అర్థం. ఒకవేళ 6.1 మీటర్ దాటి 6.1 మీటర్ కంటే ఎక్కువ స్పాన్ ఉన్నటువంటి అంటే ఇట్ మీన్స్ అబుట్మెంట్కి క్లియర్ వే అనేది 6.1 మీటర్ కంటే ఎక్కువ ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర కనుక మీరు జాయింట్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే అక్కడ ఎలా ప్రొవైడ్ చేయాలి? మీకు మొత్తం వే క్లియరెన్స్ లో నుంచి వే క్లియరెన్స్ లో 1/3 పార్ట్ మీరు తీసుకోవాలి. అంటే 15/3 అంటే 5 మీటర్లు. అంటే ఆ 5 మీటర్లు కూడా మీరు అబుట్మెంట్ లేదా పియర్కి అటు కానీ ఇటు కానీ తీసుకోవాలి. పీరు ఉంటే పీరు, అబుట్మెంట్ ఉంటే అబుట్మెంట్కి ఇటువైపు అయినా అటువైపు అయినా 5 మీటర్ల దూరంలో మీరు జాయింట్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇట్ మీన్స్ మీరు ఇది అబుట్మెంట్ ఈ అబుట్మెంట్ నుంచి దాన్ని తీసుకుంటే ఇటువైపు 5 మీటర్ల దూరం, ఇటువైపు 5 మీటర్ల దూరం, ఇటువైపు 5 మీటర్ల దూరం, ఇటువైపు 5 మీటర్ల దూరంలో మీరు జాయింట్ ప్రొవైడ్ చేయాలి. జనరల్గా మీకు మాత్రం సెంటర్లో మాత్రం జాయింట్ రాకూడదు. జాయింట్ ఎక్కడ మీరు ప్రొవైడ్ చేయాలి? మీరు మొత్తం లెంత్లో ఇట్ మీన్స్ క్లియర్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకొని, అర్థమైందా మీకు? స్పాన్ యొక్క లెంత్ ఉంటుంది కదా, స్పాన్ యొక్క లెంత్ ఎంత ఉందో ఆ లెంత్లో ఉన్నటువంటి లెంత్ ఎంత ఉందో ఆ లెంత్లో 1/3 మీరు తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ క్లియరెన్స్ అనేది 15 మీటర్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఆ 15 మీటర్స్కి మీరు ఏం చేయాలి? మీరు 1/3 మీరు తీసుకోవాలి. సారీ, స్పాన్ అన్నాడు ఇక్కడ, క్లియరెన్స్ అనలేదు, స్పాన్ అన్నాడు. స్పాన్ అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి మీరు. స్పాన్ అంటే ఇది స్పాను, క్లియరెన్స్ అనలేదు, స్పాన్ అన్నాడు. స్పాన్ కాబట్టి అబుట్మెంట్కి కొంచెం దూరంలో మనం వేస్తాం. మొత్తం గిడ్ర అనేది అబుట్మెంట్కి కొంచెం లోపలికి వేస్తాం కాబట్టి ఇది స్పాన్లో 1/3 అన్నాడు. స్పాన్లో 1/3 అంటే ఈ గిడ్ర యొక్క లెంత్ ఎంత ఉందో ఆ గిడ్ర యొక్క లెంత్కి 1/3. ఫర్ సపోజ్ ఈ గిడ్ర లెంత్ అనేది 15 మీటర్స్ వచ్చింది అనుకున్నాం. 15 మీటర్స్ ఉంటే ఈ గిడ్డర్లో 1/3 తీసుకోవాలంటే 15/3 అంటే 5 మీటర్స్. అంటే జాయింట్ ఎక్కడ ప్రొవైడ్ చేయాలి? 5 మీటర్స్ ప్రొవైడ్ చేయాలి. గిడ్డర్ ఎండ నుంచి అయితే అబుట్మెంట్ గిడ్డర్ ఎండ నుంచి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ 5 మీటర్ల దూరంలో మీకు జాయింట్ వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఇటైనా రావచ్చు, బట్ దీనికంటే సెంటర్లో మాత్రం మీరు జాయింట్ అనేది రాకుండా మీరు చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అదే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసేటప్పుడు ఎస్డబ్ల్యూఆర్ అనేది బ్రిడ్జ్ మీద వేసినప్పుడు ఏం చేయాలి? ఎస్డబ్ల్యూఆర్ కనుక వేస్తే ఇది వేస్తే చాలన్న మొత్తం కలిపి. ఇది గిడ్డర్ అనుకున్నాం, ఇది
గిడ్డర్ అనుకో. ఎస్డబ్ల్యూఆర్ మే కంటిన్యూ ఓవర్ గిడ్డర్ బ్రిడ్జిల మీద నుంచి ఎస్డబ్ల్యూఆర్ మనం కంటిన్యూ చేయవచ్చు విత్ అన్బలాస్టెడ్ డెక్. అంటే అన్బలాస్టెడ్ డెక్ అంటే అర్థం ఏంటి? గిడ్డర్ బ్రిడ్జ్. గిడ్డర్ బ్రిడ్జిల మీద మనం ప్రొవైడ్ కంటిన్యూ చేయొచ్చు. ఎలా అన్నాడు? అప్ టు 13.3 meters ఓపెనింగ్. అంటే 13.3 మీటర్ల ఓపెనింగ్. ఓపెనింగ్ అనేది ఎంత ఉండాలి? 13.3 మీటర్ల ఓపెనింగ్. అంటే ఆ బుట్టిమెంట్ నుంచి ఆ బుట్టిమెంట్కి కదా ఓపెనింగ్. అంటే ఇది 13.3 meters అప్ టు 13.3 meters లెంత్ వరకు ఉన్నటువంటి గిడ్డర్ బ్రిడ్జ్ మీద మీరు ఎస్డబ్ల్యూఆర్ని కంటిన్యూ చేయవచ్చు. ఎస్డబ్ల్యూఆర్ని కంటిన్యూ చేయవచ్చు. ఎలా అంటే if the length of the SWR is symmetrical to the center line of the bridge. ఇది ఎస్డబ్ల్యూఆర్. దీని మీద ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసినప్పుడు ఆ ఎస్డబ్ల్యూఆర్ అనేది మీరు ఎస్డబ్ల్యూఆర్ని కంటిన్యూ చేయవచ్చు. ఎంతవరకు? అప్ టు 13.3 meter ఓపెనింగ్ బ్రిడ్జ్. గిడ్డర్ బ్రిడ్జ్ అనేది అప్ టు 13.3 meters అంటే 13.3 మీటర్ల వరకు మీరు ఎస్డబ్ల్యూఆర్ కంటిన్యూ చేయవచ్చు. చేసేటప్పుడు అది ఎలా ఏ సందర్భంలో చేయొచ్చు మీరు? ఇఫ్ ద ఎస్డబ్ల్యూఆర్ ఈజ్ సెంటర్ లైన్ ఆఫ్ ద గిడ్డర్ బ్రిడ్జ్ సిమెట్రికల్ టు ద సెంటర్ లైన్ ఆఫ్ ద గిడ్డర్ బ్రిడ్జ్. అంటే మీరు వేసినటువంటి ఎస్డబ్ల్యూఆర్ ప్యానల్ లెంత్ అనేది మీకు గిడ్డర్ బ్రిడ్జ్కి సిమెట్రికల్ గా సెంటర్ లైన్ ఆఫ్ ది ట్రాక్ లో రావాలి. సిమెట్రికల్ సెంటర్ లైన్ ఆఫ్ ది ట్రాక్ అంటే ఇది సెంటర్ లైన్ ఆఫ్ ది ట్రాక్. ఎలా వచ్చిందనుకో. ఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటి? ఎస్డబ్ల్యూఆర్ అనేది లెంత్ ఎంత? మినిమం లెంత్ ఎంత? 39 meters. అంటే మీకు ఎస్డబ్ల్యూఆర్కి సిమెట్రికల్ సెంటర్ లైన్ ఆఫ్ ది ట్రాక్ అన్నట్టు, సెంటర్ లైన్ ఆఫ్ ది బ్రిడ్జ్ అన్నట్టు. సిమెట్రికల్ సెంటర్ లైన్ ఆఫ్ ద బ్రిడ్జ్ అంటే ఇట్ మీన్స్ సెంటర్నే కదా సిమెట్రికల్ అంటారు. సో సిమెట్రికల్ గా అంటే ఏంటి? సిమెట్రికల్లీ సెంటర్ లైన్ ఆఫ్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్కి సెంటర్ లైన్ తీసుకుంటాం. సెంటర్ లైన్ కి సిమెట్రికల్ గా ఉండాలి. సిమెట్రికల్ 13 meters అంటే బై 2 అంటే ఎంత? 19.5. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 19.5 meters వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 19.5 meters వచ్చేటట్టు మీరు సో దీన్ని మనం ఏమంటామంటే సిమెట్రికల్ టు ద సెంటర్ లైన్ ఆఫ్ ద గిడ్డర్ బ్రిడ్జ్. అంటే ఎస్డబ్ల్యూఆర్ అనేది సెంటర్ లైన్ ఆఫ్ ద గిడ్డర్ బ్రిడ్జ్కి సిమెట్రికల్ గా ఉండాలి. సిమెట్రికల్ గా ఉండాలి. ఏ సందర్భంలో మీరు ఎస్డబ్ల్యూఆర్ని కనుక మీరు గిడ్డర్ బ్రిడ్జ్ మీద కొనసాగించుకుంటే ఇది కూడా ఓపెనింగ్ అనేది అప్ టు 13.3 meters వరకు ఉంటేనే మీరు ప్రొవైడ్ చేయాలి. అంటే 13.3 meters దాటిందనుకోండి దానికి వేరే కండిషన్స్ ఉంటాయి. వేరే కండిషన్స్ ఏంటంటే మీకు చెప్పండి. కనుక మీరు ట్రాక్ వేసేటప్పుడు ఫ్యాన్ అనేది మీకు 6.1 meter కంటే ఎక్కువ కనుక ఉంటే అక్కడ మీకు ఏం చెప్పారు? 1/3 తీసుకోవాలి అని చెప్పారు. ఆ కండిషన్ అక్కడ అప్లై అవుతుంది. ఇక్కడ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ఏంటి? ఎస్పెషల్లీ ఫర్ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది మీరు మీద కనుక ఎస్డబ్ల్యూఆర్ కంటిన్యూ చేయాలంటే 13.3 meters వరకు కంటిన్యూ చేయాలి. అంటే మీరు వేసినటువంటి ఎస్డబ్ల్యూఆర్ లెంత్ అనేది సిమెట్రికల్ టు ద సెంటర్ లైన్ ఆఫ్ ది ట్రాక్. అంటే సెంటర్ లైన్ ఆఫ్ ద గిడ్డర్ బ్రిడ్జ్ ట్రాక్ కాదు, సెంటర్ లైన్ ఆఫ్ ద గిడ్డర్ బ్రిడ్జ్. ఆ గిడ్డర్ బ్రిడ్జ్కి సెంటర్ లైన్కి మీరు వేసినటువంటి ఎస్డబ్ల్యూఆర్ అనేది సిమెట్రికల్ గా ఉండాలి. దట్ ఈస్ ద వన్ రీజన్. ఇది మనం ఫాలో అనేది అవ్వాలి. అయితే అప్ టు 6.1 meter ఓపెనింగ్ కనుక వేసుకోగలిగా సిమెట్రికల్ గా ఉన్నా పర్లేదు.
1 మీటర్ లెంత్. అంటే మీరు ఎస్డబ్ల్యూఆర్ని కనుక మీరు ఎస్డబ్ల్యూఆర్ని జనరల్ బ్రిడ్జ్ మీద మీరు కంటిన్యూ చేసేటప్పుడు మీరు స్పాన్ లెంత్ అనేది అప్ టు 13.3 మీటర్స్ వరకు ఉంటే అంతలంత వరకు కనుక ఉంటే అప్పుడు మీరు వచ్చినటువంటి ఎస్డబ్ల్యూఆర్ లెంత్ అనేది సిమెట్రికల్గా ఉండాలి. బ్రిడ్జ్ మీద ఎస్డబ్ల్యూఆర్ కంటిన్యూ చేసేటప్పుడు ఒకవేళ ఫ్యాన్ యొక్క లెంత్ అనేది అదే క్లియరెన్స్ అనేది 6.1 మీటర్ కంటే తక్కువ కనుక ఉంటే మీకు అది అన్సిమెట్రికల్ అయినా పర్వాలేదు. అన్సిమెట్రికల్ గా మీరు వేసుకోవచ్చు. అంటే సెంట్రల్ లైన్ ఆఫ్ ది ట్రాక్ సెంట్రల్ లైన్ ఆఫ్ ది గెడ్డర్కి వేయక్కర్లేదు. మీరు ఎక్కడైనా మీరు జాయింట్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అది కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు అంటే అర్థం ఏంటి, 6.1 మీటర్ కంటే తక్కువ బ్రిడ్జ్ మీకు ఆల్రెడీ చెప్పాను జాయింట్ అనేది అవాయిడ్ చేయాలన్నాను. కాబట్టి అది సిమెట్రికల్ రావాల్సింది. ఇక్కడ మీరు జాయింట్ మీరు ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడ మీరు జాయింట్ ని ప్రొవైడింగ్ అనేది చేయవచ్చు. సిమెట్రికల్ గా అన్నాననేసి మీరు ఏం చేస్తారు, ఒకవేళ సిమెట్రికల్ అంటే ఎప్పుడు అవుతుంది, ఆ బ్రిడ్జికి సెంటర్ లో మీరు వేయాలి. కానీ నేను ఇక్కడ అనలేదు. 6.1 మీటర్ వరకు లెంత్ ఉన్నటువంటి బ్రిడ్జ్ అంటే 1, 2, 3 నుంచి అలాగే 6.1 మీటర్ వరకు ఉన్నటువంటి లెంత్ ఉన్న బ్రిడ్జిల్లో మీరు సిమెట్రికల్ అనేది మీరు వాడాల్సిన అవసరం లేదు. up to 6.1 meter opening if the length of the SWR is unsymmetrical to the central line of the bridge. సో అటువంటి కండిషన్ లో మీరు SWR మీరు కంటిన్యూ చేయవచ్చు. బట్ 6.1 మీటర్స్ వరకు మీరు సిమెట్రికల్ గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అన్సిమెట్రికల్ గా మీరు చేసుకోవచ్చు. అందుకే అన్సిమెట్రికల్ గా అన్నాం కాబట్టి ఆ బ్రిడ్జ్ మీద మీకు సెంటర్ లోకి మీకు జాయింట్ రాదు. ఎటువైపు అయినా సరే మీకు చేసుకోవచ్చు. ఏ రకంగా మీరు అక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మనకి 2 కండిషన్స్ ఇచ్చాడు. ఒకటి, ఎస్డబ్ల్యూఆర్ మే కంటిన్యూ ఓవర్ గెడ్డర్ బ్రిడ్జెస్ with unballasted deck up to 13.3 meters opening if the length of the SWR is symmetrical to the center line of the bridge and up to 6.1 meters opening if the length of the SWR is unsymmetrical to the center line of the bridge. So these are the 2 conditions for SWR continue over the gidder bridges. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాడు ఏంటి,